ఉన్నాడు. ఆ, మరి నాకు చాలా డౌట్ ఉండేదన్నమాట. నేను భక్తి మార్గంలో ఉండేవాడిని కాబట్టి దేవుడు మరి కొంతమందికి ఎందుకు ఉన్నతంగా ఉన్నారు, వాళ్ళు రిచ్గా ఎందుకున్నారు, బాధ లేకుండా ఎందుకున్నారు, మరి మనం ఎందుకు బాధలతో ఉన్నాము అంటే దేవుడు ఉన్నాడా లేదా? పూజలైతే చేస్తున్నాం కానీ దేవుడు ఉన్నాడా లేదా అని నాకు చాలా డౌట్ అన్నమాట. మరి ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? అందరికీ డౌట్ వచ్చింది కదా, నాకు కూడా అలాంటి డౌట్సే ఉండేవి ఫ్రెండ్స్. సో నాకు ఆ ధ్యానంలోకి రాకముందు నాకు జాబ్ ఏదో వస్తుందో రాదో, అసలు నాకు మ్యారేజ్ అవుతుందో లేదో, ఎందుకు అంటే వెనకాల ఆస్తులు లేవు ఆస్తులు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే ఇన్కమ్ సోర్సెస్ లేవు అన్నమాట. అలాంటి టైంలో ఎలా ఉంటుంది ఎవరికైనా? ఏది లేదనుకోండి ఎలా ఉంటుంది? సో అలాంటి భయం నుండి నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2007లో మెడిటేషన్ చేశాను అన్నమాట. ఆధ్యాత్మిక సత్యం ఆ సీడీ, అప్పుడు సీడీలు ఉండే,